కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు పల్పు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన సీఎం చంద్రబాబు రైతుల నుంచి తక్షణమే మామిడి కొనుగోలు చేయాలని పరిశ్రమలకు ఆదేశం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అతని ఆరోగ్యం పరిస్థితి గురించి ఆరా తీసిన జగన్. ఇరవై 25-33 డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే బోండా ఉమా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల వద్దకు జవాబుదారీతనంతో వెళుతున్నామని వెల్లడి. మామిడి రైతులు పల్పు పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు పల్పు పరిశ్రమల ప్రతినిధులు ప్రాసెసింగ్ యూనిట్లతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసే వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్ పల్పు పరిశ్రమలను సీఎం ఆదేశించారు. అదే సమయంలో పల్పు పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని, ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి ఇంకా రావాల్సి ఉందని ఈ సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. మరోవైపు ఆర్డర్లు లేవని, నిల్వ చేసుకోవడానికి స్థలం లేదని, పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేయటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల అన్లోడింగ్ కోసమే 3-4 రోజుల సమయం పడుతుందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు పల్ప్ పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్రికన్ దేశాల్లో దిగుమతి సుంకాలు లేవని, యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాంగో పల్ప్ పరిశ్రమలు ఎగుమతిదారులు సీఎంకు తెలియజేశారు. సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేందుకు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్ పై విధిస్తున్న జీఎస్టీని 12% నుంచి 5% తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జీఎస్టీ తగ్గింపుపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, మరోమారు దీనిపై మాట్లాడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు 6 నుండి 12 టన్నుల మేర మామిడి ఉత్పత్తి వచ్చిందని, రైతులకు మంచి ధర రావాలని, అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు పల్ప్ పరిశ్రమకు వయబిలిటీ రావాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు 3 రోజుల పాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారంగా గుడ్డును అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. మామిడి పంటలో ఎరువులు, పురుగుల మందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంతా నేచురల్ ఫార్మింగ్ దిశగా అడుగులేసిందని, మ్యాంగో రైతులు క్రమశిక్షణతో ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెస్టింగ్, ట్రేసింగ్ సర్టిఫికేషన్ వచ్చిందని, మన ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాసెసింగ్ పరిశ్రమలు వారి సామర్థ్యానికి తగినట్టుగా రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయాలని, అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎలాంటి వెయిటింగ్ లేకుండా మామిడి రైతులకు 8 రూపాయల ధర చెల్లించి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాయలో పడొద్దని సీఎం రైతులకు హితవు పలికారు. రేపు అన్ని మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా, క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. నిజమేనాయా, ఏం చేయాలంటున్నా, ఎవరు పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు, మేము ఎందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఎప్పుడన్నా చేశారా? కాదు, ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం, ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్.
మామిడి సాగు కోసం ఉపాధి హామీ నిధులు ఇచ్చి ప్రోత్సహించడంతో సాగు ఎక్కువ పెరిగిపోయింది సార్. మనం దాన్ని స్టాప్ చేస్తే సాగుని ఆపేస్తే ఇక్కడ నుంచి ఉన్న సాగు చాలు కదా, మన రైతులు న్యాయం చేసిన వాళ్ళు కదా. అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది, రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేశాం. దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం. పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి. అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మొన్న గొడవలు కూడా జరిగాయి, మీరు చూశారు కర్ణాటకలో. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గురువారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజుల పాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీంకోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే స్త్రీనిధి, ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, నిరుద్యోగ వృత్తి వంటి పథకాలను అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గురువారం ఉదయం 25వ డివిజన్ కూర్మయ్య వంతెన, 33వ డివిజన్ జిఎస్ రావు వీధి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ పరిపాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఐటీడీపీ యాప్ ద్వారా నమోదు చేసి వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ 4,000కి పెంచినట్టు తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అందజేశామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే స్త్రీనిధి, ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, నిరుద్యోగ వృత్తి వంటి పథకాలను అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి మేము శాసనసభ్యులుగా సంవత్సరం కాలంలో ఏం పని చేసాం, ప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా పనిచేసింది అనేది ప్రజల అభిప్రాయం, ప్రజల సూచనలు, ప్రజల కంప్లైంట్లు తీసుకోవడానికి డోర్ టు డోర్ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 267 పోలింగ్ బూతుల పరిధిలో 2,80,000 ఓటర్లని కలవటానికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళకి వస్తున్నాయా, అందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది మాట్లాడుతున్నాం. అందరూ కూడా సంతోషంగా చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అన్నీ కూడా మాకు వస్తున్నాయని చెప్పడం సంతోషం. ఎందుకంటే అధికారంలో లేకముందు మేము చెప్పాం, మేము అధికారంలోకి వచ్చినాక 3,000 పింఛన్ 4,000 చేస్తామని. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 3,000 పింఛన్ 4,000 చేసి వాళ్ళకి అందించాం. కాలమైన సందర్భంగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ద్వారా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఒక భగవద్గీతగా చూస్తూ ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ సంవత్సర కాలంలో మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అలాగే శ్రీనిధి అనేటువంటిది కూడా త్వరలో 19,000 రూపాయలు ఈ మహిళలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్లో మన శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు డివిజన్లో సత్యనాపంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనులను చెప్పుకోవడానికి ప్రతి ఇంటి గడప వద్దకు వచ్చి వారికి ఏ పథకాలు అందాయి, అందకపోతే ఏ పథకం అందట్లేదు, దానికి వాళ్ళు అర్హులా అని రాసుకుని మళ్ళా దాన్ని పై అధికారులకు పంపించడం జరుగుతోంది. ఈరోజు మా 25వ డివిజన్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు పాదయాత్రగా వచ్చారు. ఈరోజు మూర్తి వీధి నుంచి 2 వీధులు తిరిగారండి. ప్రజలు వాళ్ళ సమస్యలు తెలియపరిచారు. రోడ్లు కావాలని కొంతమంది, పెన్షన్లని కొంతమంది, ఆ గవర్నమెంట్లో ఆపేసిన పెన్షన్లు, ఈ సమస్యలని పరిష్కరించమని చెప్పారు. అన్నయ్య దృష్టి తీసుకెళ్ళడం వల్ల ఆయన తప్పకుండా వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారు. రోడ్డు కూడా త్వరలో శాంక్షన్ చేస్తారని చెప్పారు. దానికి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈ గవర్నమెంట్ అవడం వల్ల అందరికీ తల్లికి వందనం కానీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేశారండి. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థులకు స్థానికంగా గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. గత 50 రోజులుగా వారు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, దానికి నిరసనగా 1,500 మంది విద్యార్థులు నేడు ప్రభుత్వంపై తమ వ్యతిరేకత తెలియజేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్నారని గుర్తు చేశారు. వారి సమస్యలను వైసీపీ అధినేత జగన్ ను కలిసి తెలపగా వైద్య విద్యార్థులకు పూర్తి మద్దతు తెలియజేసి వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. బందర్ రోడ్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిపై అమానుషంగా దాడి చేసి దుస్తులు చింపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలైన మహిళలు నడవలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైద్య విద్యార్థులకు వైసీపీ పూర్తిగా అండగా ఉండి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో అంగరంగ వైభవంగా శాకంబరీదేవి మహోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని దేవస్థానం ఈవో సీను నాయక్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి భక్తులు శాకంబరీదేవి ఉత్సవాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని, ప్రకృతిలో పండించిన వివిధ కూరగాయలతో అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించడంతో పాటు భక్తులకు అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఈ నెల 8, 9, 10 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు దేవస్థానం అధికారులు సిద్ధం చేస్తున్నారు. 3 రోజుల పాటు శాకంబరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. అమ్మవారి మూల విరాట్ ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రి ఉపలాయలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరించేస్తున్నారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదం ఉత్సవాలు జరిగే 3 రోజుల పాటు పంపిణీ చేయనున్నారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరీదేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని దేవస్థానం ఈవో సీనా నాయక్ తెలిపారు. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరీదేవి గురించి దేవి భాగవతంతో పాటుగా మార్కండేయ పురాణంలోని చండీ సప్తసతిలో ప్రస్తావన ఉంది. శాకంబరీదేవి నీలవర్ణంలో కమలాసనంపై కూర్చొని తన పిడికిల నిండా వరి మొలకలను పట్టుకుని ఉంటుందని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ రంగంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు తెలిపారు. రామ్వర్పాడ్ రింగ్ గురించి విద్యుత్ సౌదా వరకు 21వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందన్నారు. విద్యుత్ రంగంలోని ఏఐటీసీ అనుబంధ సంఘాల నాయకులు బి రామలింగారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఎం బాలకాశి తదితరులు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ విచిత్ర రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న సమస్యలు పరిష్కరించడంలో అధికారి అంతరంగం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి గుర్తింపు పొందిన సంఘాల ప్రతినిధులతో యాజమాన్యం చర్యలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలో తరహాలో నేరుగా జీతాలు చెల్లించాలని, నగదు రహిత అపరిమిత ఆరోగ్య పాలసీ విద్యుత్ ఉద్యోగులందరికీ వర్తింపచేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం ప్రభుత్వ జాప్యం నిరసిస్తూ ఏఐటీయూసీ అనుబంధంగా ఉన్న విద్యుత్ కార్మిక సంఘాలు పోరాటానికి సన్నద్ధమయ్యాయన్నారు. ఆ క్రమంలో ఈ నెల 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన తెలియజేసి అప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోతే 21వ తేదీన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు చలో విద్యుత్ సౌదా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. ముఖ్యంగా ఈ దినం ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ నిర్వహించడానికి కారణం ఏమిటంటే విద్యుత్ సంస్థలలో అనేక సంవత్సరాలుగా చాలా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. అనేక అంశాలలో ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ యాజమాన్యం ఇంతవరకు ఏ పాపాన నెరవేర్చిన సందర్భం లేదు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో అనేక సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తూ సరియైన సమస్య పట్ల సరియైన స్పందన లేకుండా ఎవరికి తోచింది వారే చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో విద్యుత్ ఉద్యోగులు చాలా నష్టపోతూ ఉన్నారు. సంవత్సరాల కొద్దీ వాళ్ళ సమస్యల పరిష్కారం జరగడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎటువంటి సమస్యను కూడా పరిష్కరించిన పాపన పోవడం లేదు. అయితే మేమేం చెప్తున్నామంటే
విద్యుత్ రంగంలో అనేక సంఘాలు ఉండబట్టి ఎవరు ప్రాతినిధ్యం వహించినా ఆ సమస్యలను పరిష్కరించడానికి ఏ పాపన చేయలేదు. ఇవాళ గ్రామ వార్డు సచివాలయాలకు అనుబంధంగా మొత్తం 21 ఫంక్షనరీకి సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా మరి గత ప్రభుత్వము నియమించింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మరి అందరికీ కూడా ప్రజలకు సరైనటువంటి సేవ త్వరగా అందించాలనేటువంటి ఉద్దేశంతో నియమించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా ఆయా మదర్ ఆర్గనైజేషన్లు, ఆయా డిపార్ట్మెంట్లకు అందరికీ కూడా ప్రమోషన్లు ఇచ్చేసి మరి ఈ వీటన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేసినారు. మరి మా వరకు వచ్చే కొద్దీ జేఎల్ఎం గ్రేడ్లకు సంబంధించినటువంటిది మాకు మాత్రం ఆ పాత ఉద్యోగులకు ఏదైతే అమలు అవుతున్నారో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పాత ఉద్యోగులకు ఏదైతే సర్వీస్ రూల్స్, ఏపీ ఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు అవుతున్నారో వాటిని అమలు చేయకోకుండా నూతన సర్వీస్ రూల్స్ మాత్రం మాకు అమలు చేయాలని మరి విద్యుత్ సంస్థలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్లు, మీటర్ రీడర్స్కి సంబంధించినటువంటి సమస్యల మీద ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ప్రజా దర్బార్లో కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్స్లో కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అన్ని సందర్భాల్లో మంత్రులకు, అధికారులకు వివిధ సమస్యల మీద ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. తక్షణం పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జూలై 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాం. కాబట్టి జూలై 21వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి విద్యుత్ సౌధ వరకు మా నిరసన ర్యాలీ జరుగుతుంది. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసినా అడ్డుకొని తీరుతామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేసిన వారిని గుర్తించి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టమని రవికృష్ణ హెచ్చరించారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో, రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయిని ఈగల్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగు చేయిస్తున్నామని తెలిపారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి సరఫరా చేసిన అడ్డుకొని తీరుతామని కె రవికృష్ణ స్పష్టం చేశారు. గంజాయి సప్లై చేస్తున్న వారిని గుర్తించి వారి ఆస్తులను అటాచ్ చేశామని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టారు మని హెచ్చరించారు. గంజాయి నిషేధిత డ్రగ్స్ సప్లై చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 21,000 గంజాయిని 6 నెలల్లో పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేసినట్లు గుర్తించామని చెప్పుకొచ్చారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే, ఈగల్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టిందని కె రవికృష్ణ వెల్లడించారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ మీద విస్తృతమైన తనిఖీలు చేయబోతున్నాం. ఈరోజు ఈ తనిఖీలు ప్రారంభమైనవి. గత 6 నెలలుగా కూడా ఈ దాడులు జరగడం, కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జిల్లా పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్ చేయబోతున్నాయి. ప్రత్యేకంగా ప్రతి వారం కూడా 3 సార్లు రైడ్ జరగబోతున్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం 21,736 కేజీలు గంజా మేము పట్టుకోవడం జరిగింది. అన్ని మార్గాల్లో కలిపి, కారుల్లో కావచ్చు, 2 వీలర్స్ మీద కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు. దీంట్లో ప్రధానంగా సుమారుగా 90% గంజా మాకు ఒరిస్సా నుంచి వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది. ముఖ్యంగా అవి కూడా ట్రైన్స్లో సరఫరా అవుతుందని కొన్ని చోట్ల మాకు సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా మేము వివిధ రకాల సమాచారాలు సేకరిస్తున్నాం. ప్రత్యేకంగా విస్తృతమైన తనిఖీలు చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాలు గుర్తించడం జరిగింది. 9 మండలాల్లో 359 కుటుంబాలకు గుర్తించడం జరిగింది.
ప్రత్యేకమైన శ్రద్ధతో గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలోని జిల్లా యంత్రాంగం పనిచేయడం వల్ల అక్కడ గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గంజాయి సాగు లేదు. గత సంవత్సరం మన జూలైలోని సుమారుగా 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 22 రకాల క్రాప్స్ ఇచ్చాము. అవకాడో, క్యాష్యూ, లైమ్, పసుపు ఇలాగ వివిధ రకాల క్రాప్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా 10,803 ఎకరాలకు సంబంధించిన ఈ రైతులకి వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమారుగా 10,256 మంది రైతులు లబ్ధి పొందారు. దీనివల్ల ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్సు, శాటిలైట్ సర్వేలెన్సు, అదేవిధంగా కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, ఈ కౌన్సిలింగ్లు, అవేర్నెస్ క్యాంపుల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలించబడింది. నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన గృహాల్లో దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ ని అరెస్ట్ చేశామని సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. తాళం వేసిన గృహాల్ని టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడటంతో సిద్ధహస్తుడు ఉయ్యాల రాజేష్ అని చెప్పారు. నిందితుడి వద్ద నుండి 6 లక్షల రూపాయలు విలువ చేసే 60 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితుడు పాత నేరస్తుడు కావడంతో సంఘటనా స్థలాల్లోనే వేలిముద్రలు సేకరించి టెక్నాలజీ ద్వారా పట్టుకున్నామని తెలిపారు. ఏఎస్ నగర్, అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతనికి సస్పెక్ట్ షీట్ ఉంది. ప్రీవియస్గా మన సిసిఎస్ విజయవాడ పోలీసు మన గుణదల పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు మన గుణదల కేసులు ప్లస్ 24-25న రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మన ఏరియాలో మూవ్ అవుతూ తిరుగుతూ మన గుణదల లిమిట్స్లో కట్ట మీద, మధ్య కట్ట మీద అక్కడక్కడ దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పడమటి లిమిట్స్లో కూడా దొంగతనం చేశాడు, అక్కడ కూడా తప్పించుకొని తిరిగాడు. తర్వాత నరసాపురం, నూజివీడు, రాజోలు, సింగరాయకొండ, నాయుడుపేట ఈ 5 ప్రాంతాల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. మనకి విజయవాడలో మనకి జరిగిన నేరాలలో గుణదల్లో 5 కేసులలో 4 కేసులలోనూ, అదేవిధంగా పడమటలో 1 కేసులోనూ ఇతని యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. మనం నేరం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళినప్పుడు నేరస్థానంలో మన ఫింగర్ ప్రింట్ క్లూస్ టీమ్ ఎక్స్పర్ట్ తోటి టెక్నికల్ సాంకేతికతను ఉపయోగించి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్లో మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తాము. మనం సీన్ ఆఫ్ అఫెన్స్లో వస్తువుల మీద కానీ, డబ్బాల మీద కానీ, డోర్ల మీద కానీ, బీరువాల మీద కానీ తీసినప్పుడు కొన్ని కేసులలో, కొన్ని నేరాలలో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్ని మనకి అంతకుముందు అరెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ వాళ్ళ యూనిట్లో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ని టాలీ చేస్తే ఇతను పలానా వ్యక్తిని చెప్పడం జరిగింది. దాని మీద సిపి గారు మన గుణదల సిఐ గారు ఒక 2 కానిస్టేబుల్ని, పడమట కానిస్టేబుల్ని ప్లస్ మాచవరం కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ని పెట్టి, మాచవరం గుణదల కానిస్టేబుల్, మా పడమట కానిస్టేబుల్ని మాచవరం మన గుణదల సిఐ నేతృత్వం, శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెట్టడం జరిగింది. చాలా రోజులు వాడి కోసం కంటిన్యూషన్ తిరగడం జరిగింది. తర్వాత ఈ ఫోన్ కాల్ దాని మీద టవర్ లొకేషన్ మీద ట్రాప్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, గతంలో కంటే మెరుగ్గా పథకాలు అందుతున్నాయని చెబుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి చెప్పుకునేందుకు అధికార పార్టీకి, ప్రతిపక్షాలకు హక్కు ఉందని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు మంచి చేస్తున్నారు
చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ రఘు గార్డెన్ ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఎమ్మెల్యేకి కేటాయించిన 287వ బూత్ కేఎస్ఎస్ సభ్యులుగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. వారి నుండి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లేందుకు ఎవరికైనా హక్కు ఉందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వెళ్లి వివరిస్తున్నామని, సంక్షేమ పథకాలు అందింది లేనిది అడిగి తెలుసుకున్నామని చెప్పారు. గతంలో ఒక పిల్లవాడికి అమ్మకు వందనం వచ్చిందని, కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వచ్చిందని వారంతా సంతోషంగా చెబుతున్నారని చెప్పారు. పాలన పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నది లేనిది గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలుసన్నారు. వాళ్ళకి ఏదైనా వస్తే సంతోషంగా వాచ్మెన్ ఉన్నారు. నా ఇద్దరు పిల్లలకి తల్లి వందనం పడిందండి, మాకు హ్యాపీగా ఉంది. అందుకే నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇంకో స్కూల్లో పెట్టుకున్నాను, హాయిగా ఉంది నాకు అని చెప్తున్నాను. ఇంకొక కుటుంబానికి వెళ్ళాము. ఆ కుటుంబంలో మాకు ఏ స్కీము రావట్లేదండి, ఇతను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. పూర్వపరాలు ఏంటి అని అడిగితే వాళ్ళ ఓనర్ గారు కాంట్రాక్ట్ చేస్తారు. ఆయనకి 4 చక్రాల కారు, సొంతానికి కారు ఉంది. వెనకాల ఆస్తులు కొద్దిగా ఆస్తులు పెద్ద లెక్కలేనివి కాదు, కానీ వాళ్ళు చేసే వ్యాపారం ద్వారా కానివ్వండి, లేకపోతే ఆయనకు ఉన్న అవకాశం మేరకు కానివ్వండి కారు కొనుక్కున్నారు. మేము చెప్పాము. వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉంది. మేము చెప్పాము ఇదమ్మా కడు పేదవాళ్ళు ఇంకా రోజువారీ ప్రతి పూట తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి 4,000 రూపాయలు కూడా వాళ్ళకి సరిపోవు, కానీ ఉన్నదాంట్లో కొంతమేరకు ఇవ్వాలని చెప్పి కొంత అవకాశం ఉన్నవాళ్ళు వాటిని కావాలని కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు. అంటే చాలా కనిపిస్తారు అవన్నీ చెప్పి అక్షరాలు మాకు ఏమి 4,000 రూపాయలకు కాదు, కానీ ఏదో గవర్నమెంట్ మాకు కూడా ఏదైనా ఇస్తే బాగుంది అనే ఫీలింగ్తో ఉంటాం. అది మిడిల్ క్లాస్గా అనిపిస్తుంది. కానీ మీరు కరెక్ట్గా చెప్పారు. అంటే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలే మీరు అడావుడికి వెళ్ళి ఒక పాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోవటం కాదు. ఆ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని సావధానంగా ఆ సమస్యల గురించి మీరు సమాధానం చెప్పగలిగితే చెప్పండి. ఒకవేళ మీకు కూడా అర్థం కాని సమస్య అయితే మా దృష్టికి తీసుకురండి. టూ వీలర్ మెకానికల్స్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ కోరారు. మెకానిక్లకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి టూ వీలర్ మెకానిక్ కు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు చనిపోయిన అసోసియేషన్ కు సంబంధించిన సభ్యుని కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందజేశారు. ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్స్ డే పురస్కరించుకొని గవర్నర్పేట నవరంగ్ థియేటర్ వద్ద న్యూ నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, గౌరవ అధ్యక్షులు తాటికొండ రఘుబాబు, కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మెకానికల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. టూ వీలర్ మెకానిక్స్ వర్కర్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. మెకానిక్లకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి టూ వీలర్ మెకానిక్ కు కార్మిక శాఖ ద్వారా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇవ్వాలన్నారు. విజయవాడకు వరద సంభవించిన సమయంలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఉచితంగా టూ వీలర్స్ రిపేర్ చేశామని గుర్తు చేశారు. తమ శ్రమను గుర్తించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్ లో నూతనంగా చేరిన వారికి గుర్తింపు కార్డులు, ప్రపంచ టూ వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా నిర్వహించిన కొన్ని ఆటల పోటీలు గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన అసోసియేషన్ కు సంబంధించిన సభ్యుడు కుటుంబానికి అసోసియేషన్ తరపున ఆర్థిక సాయం అందించారు.
ఇవాళ మెకానిక్ డే 26 జిల్లాల్లో జరుపుకుంటున్నారు. గ్రాండ్గా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము, ఈ సంవత్సరం కూడా బాగా చేయాలని చేసుకున్నాము. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇవాళ మా మెకానిక్ సోదరులందరూ సహకరించి కొన్ని గేమ్లు కూడా పెట్టారు గిఫ్ట్లు అయ్యి. మళ్ళీ ఒక కుర్రాడు అనంతగా మా తమ్ముళ్ళాటోడు కొడుకులాటోడు మా నాన్న సరిగ్గా వేరు ఊరిళ్ళు వస్తుంటుంటే యాక్సిడెంట్ చచ్చిపోయాడు. వాళ్ళ మదర్ వస్తున్నారు, వాడికి మా యూనియన్ తరపు నుంచి ఒక 5,000, వేరే సంస్థ నుంచి ఒక 5,000 ఇట్లాగా కార్యక్రమం చేసుకుంటూ ఇవాళ మోటార్ సైకిల్ ర్యాలీ చేసాము. ర్యాలీ చేసి ఇక్కడికి వచ్చాము. ఇవాళ ఈయన డే చేసుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో మన మెకానికల్ అందరూ వచ్చారు, మాకు సంతోషం. ఇవాళ ఐడి కార్డులు కూడా రిలీజ్ చేస్తున్నారు కొత్తగా చేరినోళ్ళు. దానికి మీ అందరూ సహకరించే మీడియా వాళ్ళు మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం చేసేలాగా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా 2 వీలర్స్ మెకానిక్స్ డేగా జరుపుకుంటాం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈరోజు జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున విజయవాడలో కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్న మెకానిక్ సోదరులందరూ కూడా ఈ రోజున సెలవు ప్రకటించుకుని వారు స్వచ్ఛందంగా, అదే కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం కోసం మరి పొద్దున్నే ర్యాలీ చేసుకోవడం జరిగింది. అలాగే మెకానిక్ సోదరుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సముచితంగా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం వాళ్ళకి చిన్న గౌరవించుకుంటా మరి వీళ్ళల్లో చిన్న ఇబ్బందులు ఆర్థికంగా లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకళ్ళకొకడు సపోర్ట్గా సహకారంగా ఉండడం అనేది ఈరోజు జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి మరి విజయవాడ అనేది ఎప్పుడు సెంటర్ పాయింట్ కాబట్టి మేమందరం కూడా ఈ మెకానిక్ సోదరుల సమాజంలో మరి ప్రభుత్వానికి ఎన్నో రకాలుగా మేము కూడా ఎంతో ఉపయోగపడతామన్నాం. ఇటీవల విజయవాడకు వరదలు వచ్చినప్పుడు కూడా దాదాపుగా కొన్ని వేల బళ్ళు మేము ఉచితంగా మరి సర్వీస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మెకానిక్ డే జరుపుకుంటున్నారు. అలాగే ఈ 26 జిల్లాల్లో మెకానిక్ సోదరులందరూ ఈ మెకానిక్ డేని సెలవు దినంగా ప్రకటించుకొని వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇది ఒక రోజు కంపల్సరీ ఇది అందరూ ఉపయోగించుకుంటున్నారు. మెకానిక్ డే శుభాకాంక్షలు మెకానిక్ సోదరులందరికీ, 26 జిల్లా మెకానికులందరికీ నమస్కారం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏడాది కాలంగా పోరాడుతున్న తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించే తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్ వెంటనే ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల కోసం ఏడాదిగా ఎదురు చూస్తున్న తమ గోడు వినేవారే లేరని దుయ్యబట్టారు. తమ సమస్యలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఆందోళన చేసినప్పుడు హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో వ్యయ ప్రయాసాలలో విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకుని ఇక్కడ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న తమకు ఇలా అన్యాయం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా ఏబీవీపీ, ఏఎస్ఎఫ్, పీడీఎఫ్ నేతలు పాల్గొన్నారు. విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు అయ్యా మాకు పిఆర్లు ఇవ్వండి, మేము డిగ్రీ పొందినట్టుగా ఒక గుర్తింపు కంటే ఇప్పటి వరకు కూడా 13 నెలల నుంచి వాళ్ళు వేచి చూస్తున్న ఏపీఎంసీ చుట్టూ తిప్పించుకుంటున్నారు. కానీ వాళ్ళకి పిఆర్లు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. ఏపీఎంసీ అధికారులు మాత్రం మేము జనరల్ బాడీ చేసాం, చైర్మన్ గారు, రిజిస్టర్ గారు ఆ పద్ధతిలో వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి సమస్యలు పరిష్కరించలే. ఇప్పుడు మళ్ళీ ఎన్ఎంసీకి ఇక్కడ ఉన్నటువంటి ఏపీఎంసీ రిజిస్టర్ గారు వెళ్ళారు, మీ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు వచ్చారు, మిమ్మల్ని ఎన్నిసార్లు అడిగారు? అదే ఐ రమేష్ గారు ఏపీఎంసీ రిజిస్టర్ గారు ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు? మరి ఇన్ని సంవత్సరాలుగా కాలం గడుస్తున్నప్పటికీ వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం కాలే. ఇది 3వ రోజుకు ధర్నా చౌక్లో నిరాహార దీక్ష విద్యార్థులు చేపట్టారు. కావున వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఏపీఎంసీ ఆఫీసును కూడా వెంటనే ఏఎస్ఎఫ్, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడీఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలందరూ కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు అందరూ కలుపుకొని ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఏపీఎంసీని అవసరమైతే ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గత 13 నెలలుగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు స్థానిక ఏపీఎంసీ రిజిస్టర్
ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించి పిఆర్ కోసం హెల్త్ యూనివర్సిటీ తిరుగుతూ ఉంటే వాళ్ళ పట్ల ఒక నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారు. విజయవాడ ధర్నా చౌక్ కేంద్రంగా 4 రోజులుగా ఫారెన్లో వైద్య విద్యను అభ్యసించినటువంటి యువ డాక్టర్లు డాక్టర్స్ డే రోజు కూడా ఆందోళన చేస్తే వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ హక్కులని కాలరాసినటువంటి రిజిస్టర్ వైఖరికి వ్యతిరేకంగా యువ వైద్యులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నిర్విరామంగా కొన్ని నెలల పాటు నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల యొక్క ఈ పోరాటానికి ఏబీవీపీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. మిగతా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాయని తెలియజేస్తూ, దాంతోపాటుగా ఏదైతే ఈ యొక్క ఒక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్య ధోరణి, నియంతృత్వ ధోరణి వల్ల కొన్ని వందల మంది యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ ఏపీఎంసీ రిజిస్ట్రార్ ఎవరైతే ఐ రమేష్ ఉన్నాడో, నీకు చేత కాకపోతే రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేసి పక్కకెళ్ళు తప్ప విద్యార్థుల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 మెడికల్ సీట్లు పెంచి విదేశాలకు వెళ్ళే యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం విదేశాల నుంచి చదువుకొని 50 లక్షలు 60 లక్షలు పెట్టి వేరే దేశంలోకి వెళ్ళి చదువుకొని వచ్చిన విద్యార్థుల యొక్క సేవలు కనీసం స్టైఫండ్ ఇవ్వకుండా 1 సంవత్సరం పాటు వాళ్ళని ఎక్కడెక్కడో పెట్టి కాలేజీలో వాళ్ళ చేత సేవ చేయించుకొని తర్వాత 1 నెలలో ముగుస్తుందన్నగా మీకు ఇంకో 12 మంత్స్ మీ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ పెరుగుతుందని చెప్పి రిజిస్టర్ ఏదైతే ఒక వ్యాఖ్యలు చేస్తే, ఎందుకండి చేశారంటే ఎన్ఎంసీ రూల్స్ అని చెప్పాడు. ఎన్ఎంసీ రూల్స్ నీకు చదవటం చేత కాకపోతే విద్యార్థుల దగ్గర లేకపోతే ఏబీవీపీ దగ్గర చదువు నేర్పిస్తా. పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్ పరిధి రామరాజనగర్ ప్రాంతంలో గత 25 సంవత్సరాల క్రితం మసీద్ అనే వ్యక్తి దగ్గర నుండి 2 ఎకరాల 17 సెంట్ల వెంచర్లోని 42 ఫ్లాట్లను కొనుగోలు చేయడం జరిగిందని బాధితులు చెప్పారు. రిజిస్ట్రేషన్ ద్వారా ఫ్లాట్లు కొనుగోలు చేసి అప్పటి నుండి వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకుని నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు వివరించారు. 17 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ పేరుతో కొంతమంది స్థలం తమదని నోటీసులు పంపించారని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం రామరాజనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 42 కుటుంబాలకు చెందిన వారందరూ తమ స్థలానికి తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పాలకులు అధికారులు జోక్యం చేసుకుని తమని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ 42 మంది ఫ్లాట్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం నారా లోకేష్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి దగ్గరకు వెళ్లిన ఫలితం శూన్యమని పేర్కొన్నారు. 2001లో మసీద్ అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాల 17 సెంట్ల భూమిని వెంచర్ రూపంలో 42 మంది ఫ్లాట్ ఓనర్స్ కొనుగోలు చేశామని, 17 సంవత్సరాల తర్వాత శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ G2728 అనే పేరుతో ఇది తమ స్థలం అని నోటీసులు పంపించడం జరిగిందని చెప్పారు. 1981లో మసీద్ దగ్గర శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ వారు అగ్రిమెంట్ 17 లక్షలకి అగ్రిమెంట్ చేయించుకున్నారని తెలిపారు. మసీద్ 1982 తర్వాత శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ కోర్టుకు వెళ్లి శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కోర్టులో గెలిచిన విషయం గురించి గానీ, కోర్టులో ఉందని గానీ తమకు సమాచారం ఇవ్వకుండా 2001లో మసీద్ 42 ఫ్లాట్స్ వెంచర్స్ వేసి అమ్మటం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని కార్పొరేషన్ ప్లాన్ ప్రకారం నివాసాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. గత 25 సంవత్సరాల నుండి కార్పొరేషన్ అధికారులు తమకు ఇంటి పనులు కూడా కట్టించుకుంటున్నారని బాధితులు తెలియజేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యం చేసుకుంటామని బాధితులు వాపోతున్నారు. మేము 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే 42 ప్లాట్ల మంది ప్లాట్లు కొనుక్కుంటే ఇవాళ వచ్చి మా భూమిని ఖాళీ చేయమని మీ ఇల్లులు పడేస్తామని నిన్న వచ్చి బెదిరించిపోయారంట. దాని గురించి మీకు విన్నవించుకుంటున్నాము. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము. అసలు విషయం ఏంటంటే 2001 సంవత్సరంలో ఈ ఫ్లాట్ స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను 42 ఫ్లాట్లుగా విభజించి ఫ్లాట్లు వేయగా మేమందరం 42 కుటుంబాలు కలిసి ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాం. ఆ రోజు నుంచి ఎన్నో చేతులు మారుతూ 2017 వరకు ఈ భూమిని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. ఈ భూమి మేము కొన్నప్పుడు మనిషిలోతు గొంతునింది. దానికే కొన్ని మేము ప్రతిరోజు కూలి చేసుకొని నాలి చేసుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని ఈ భూమిని పైకి తీసుకొచ్చాం. కానీ ఇవాళ మమ్మల్ని ఖాళీ చేసి పొమ్మంటున్నారంటే మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ దూకాలా? మా 42 కుటుంబాలు ఇవాళ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మేము ఒక 20 సంవత్సరాల కిందట 4 చేతులు మారిన తర్వాత 5వ చేతిలో మాలకొండ అని అతను కొంతమందికి ఇక్కడ అమ్మారు ఫ్లాట్లు.
అది సాహిబ్ గారి దగ్గర ఆయన ఎప్పుడో గతంలో అగ్రిమెంట్ చేయించుకున్నారంట. అదైతే మాకైతే తెలియదు. అగ్రిమెంట్ చేయించుకుంది అదేందో 1980లో కోర్టులో ఉందంట. అది ఆ కోర్టుల విషయం మాకు ముందుగా తెలిసేస్తే మేము ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని వేలు పెట్టి ఇక్కడ అప్పుడు గుంటలు ఇది గుంటలు కూడా మేము డబ్బులు ఇచ్చి చేయించుకొని బాగా చేయించుకొని కొనుక్కొని మేము గౌరవమైన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి కోరుకునేది అంటే ఆ సంస్థానం ఎవరు, వాళ్ళు ఎవరు ఇంతకి, వాళ్ళు వచ్చి మాకు వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడింది లేదు, మా దగ్గర చేసింది అంతా కోర్టు ద్వారా చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఆ కోర్టు ద్వారా మాకేం తెలియదు కదా. మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మేము కొన్నాము, మేము చేసింది ఇదంతా. అది దయచేసి మమ్మల్ని అందరూ చూసి మీరు కానీ మా సమస్య తేలబోతే మేమందరికీ సస్తాకైనా సిద్ధమే. అందరూ నిరుపేదవాళ్ళు, చాలా ఎస్టీ భూములు ఉన్నాయి. ఇవన్నీ ఎస్టీలు చాలా మంది రూపాయి పెట్టి కొన్న భూములు ఇవన్నీ. మొన్న ఎలక్షన్లో కూడా నేను చౌదరి గారి అమ్మకు తిరిగి 40 రోజులు పనిచేసాను. చౌదరి గారికి కూడా చెప్పాము, చౌదరి గారికి చెప్పాము. ఇంటికి వెళ్ళి కూడా కలిసాం. మేము చూస్తాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ నారా లోకేష్ గారి ఆఫీస్కి వెళ్ళాం. చౌదరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగోండి చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం, ఇంటికి హౌస్కి చెప్పాం. తర్వాత మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ కూడా ఇచ్చాం. రెండోది మళ్ళీ జనసేన ఆఫీస్కి కూడా వెళ్ళాం. 3 చోట్లకి అన్ని చోట్లకి వీలైనంత మట్టుకు అన్ని చోట్లకి తిరిగాం. మంచి ప్రభుత్వం కానీ అక్కడ దాకా పోవట్లేదు. మంచి ప్రభుత్వం అన్నప్పుడు ఇవి చేయకూడదు కదా, ఇట్లాంటి పట్టించుకోవాలి కదా. కోర్టు కలెక్టర్ కలవలేదండి. మళ్ళీ స్పందనలు కూడా పెట్టాం. అగార్ వృక్షాల సాగుతో అధిక లాభాలను పొందవచ్చునని త్రిపుర ఎన్టీఎఫ్పి డైరెక్టర్ ప్రసాదరావు చెప్పారు. రైతులకు అవగాహన లేకపోవడం వల్ల లాభదాయకమైన పంటల సాగు వైపు దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగార్లో ఉన్న ఔషధ గుణాలు, సుగంధ లక్షణాల కారణంగా ఇది అగరబత్తులు, సుగంధ ద్రవ్యాల తయారీలో విస్తృతంగా వాడతారని యూరోపియన్ దేశాల్లో భారీగా డిమాండ్ ఉందని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో అగార్వుడ్ సాగుపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అగార్వుడ్ పంటపై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి త్రిపుర ఎన్టీఎఫ్పి డైరెక్టర్ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశంలో విభిన్న రకాల పంటలు సాగు చేసినప్పటికీ రైతులకు అవగాహన లేకపోవడం వల్ల లాభదాయకమైన పంటల సాగు వైపు దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగార్వుడ్ పంట అధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలకు అనుకూలమైందని, ముఖ్యంగా త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలో విస్తృతంగా సాగు చేస్తారని తెలిపారు. అగర్ వృక్షాల వలనే అగర్తల అనే పేరు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు, సుగంధ లక్షణాల కారణంగా ఇది అగరబత్తుల తయారీలో విస్తృతంగా వాడతారని, యూరోపియన్ దేశాల్లో భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పంటకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని తెలిపారు. రైతులు ఈ సాగు వైపు దృష్టి పెడితే ఇది లాభసాటి పంటగా మారే అవకాశం ఉందని, అందుకే ఈ ప్రాంత రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మంద్రా డెవలపర్స్ చైర్మన్ జిఎస్ శేషగిరి మాట్లాడుతూ మిగతా కలపజాతి మొక్కలతో పోలిస్తే అగార్ వృక్షం తక్కువ సమయంలోనే కోట్లలో రాబడిని కలిగించే మొక్కగా నిలుస్తుందని అన్నారు. ఇది పూర్తిగా ఔషధ గుణాలు కలిగి ఉందన్నారు. దీని సాగుతో రైతులు అత్యధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున అనేక మంది రైతులు, కొన్ని కంపెనీలు శ్రీగంధం ఎర్రచందనం లాంటి అనేక మొక్కలు కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాల్లో కల్టివేషన్ చేస్తున్నారు. మేము గవర్నమెంట్ సపోర్ట్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అగార్వుడ్ ఒక్కదానికే ప్రభుత్వ కేంద్ర గవర్నమెంట్ నుంచి, తర్వాత ప్రపంచ దేశాల్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి గవర్నమెంట్ సహకారాలు అందిస్తున్నాయో లేదని చూసుకున్న తర్వాత కేవలం ఒక అగార్వుడ్కే ఆ ఫెసిలిటీ ఉందని తెలుసుకొని మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మేము మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా అనేక ప్రాంతాల్లో రీసెర్చ్ చేశాము. అదేవిధంగా మేము త్రిపుర వెళ్ళి సార్ని కలిసాము. అక్కడ త్రిపుర గవర్నమెంట్ అనేక ప్రాంతాల్లో అగార్వుడ్ మన గుంటూరు మిర్చి యార్డ్ లేకపోతే టొబాకో యార్డ్స్ ఎలా ఉన్నాయో అక్కడ సార్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున యాడ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 40 ఎకరాలు 50 ఎకరాలు అలా పొలాలు ఇచ్చేసి అందులో యాడ్స్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ రైతులు వచ్చి కొనుక్కొని అమ్ముకొని అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే విధంగా చాలా క్రియేట్ చేస్తున్నారు. అక్కడ మన దేశంలో ఇలాంటివి ఎన్నో రకాల పంటలు, విభిన్నమైన పంటలు అన్ని రాష్ట్రాల్లో సూటబుల్గా ఉండి అధిక దిగుబడి తెచ్చుకోవడానికి అనుకూలమైనవి ఉన్నవి. కానీ దాని గురించి అందరూ రైతులకి కానీ ఇన్వెస్టర్స్ కానీ అవగాహన లేకపోవడం వలన వాటిని మనం మన పొలాల్లో వాటిని నాటి వాటి ప్రయోజనం మనం పొందలేకపోతున్నాము. ఈ దిశగా ఇలాంటి పొటెన్షియల్ ఉన్న క్రాప్స్ని ఐడెంటిఫై చేసి
వాటిని ఈ రాష్ట్రంలో మన రైతులకి, మన ఇన్వెస్టర్స్కి, మన పెట్టుబడిదారులకి వాళ్ళందరికీ చెరువులో తెచ్చి వాళ్ళకి వాటి మీద అవగాహన కల్పించి దాని ద్వారా రైతులకి, ఇన్వెస్టర్స్కి ఆదాయం చేకూర్చే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి మన మందిరా డెవలపర్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ శేషగిరిరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలను మరింత అగ్రెసివ్గా ముందర తీసుకెళ్తూ ఉండాలని ఆశిస్తూ ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రాలో చాలా రకాల ప్లేసులు ఎక్కడైతే అధిక వర్షపాతం ఉండి కొంచెం హిల్లీ ట్రాక్ ఉంటుందో అలాంటి ప్లేస్లన్నీ కూడా వీటికి అనువైనవి. కానీ తెలుసో తెలియకో మన రైతులకి ఆ ఇన్ఫర్మేషన్ లేక ఈ క్రాప్ని పండించుకోలేకపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు పల్ప్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన సీఎం చంద్రబాబు రైతుల నుంచి తక్షణమే మామిడి కొనుగోలు చేయాలని పరిశ్రమలకు ఆదేశం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అతని ఆరోగ్యం పరిస్థితి గురించి ఆరా తీసిన జగన్. ఇరవై 25-33 డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే బోండా ఉమ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల వద్దకు జవాబుదారీతనంతో వెళుతున్నామని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.